లేదు సార్, లేదు సార్. మీకేదైనా అయిందంటే నేను నేరస్తుంటే అవుతాను. మా డీసీపీని చంపొద్దు, వద్దు, చంపొద్దు, వద్దు, నీ అబ్బాయిని చంపొద్దు. సార్ మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటారు. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని అలాగైనా బతికించుకుంటారు సార్. సార్ మీకేం కాదు సార్. మెయిన్ ఫిగర్ ని ఎదురుగా పెట్టుకుని సైడ్ ఫిగర్ ని కల్చర్ ఏంట్రా? అది మీ తమ్ముడు గారు. ఏం చేసావు? ఏం చేసావురా? వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా, అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని. అందుకే వెడిగడి నీళ్ళుగా నరకం. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదుగు ప్లాన్ ఎందుకు? ఇందులో ఏముంది తెలుసా? నీకు ఏముంది తెలుసా? మట్టి. ఏముంది? మట్టి తెలుసు కూడా, మట్టి తెలుసు కూడా. మీరెందుకు డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశారు సార్. ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ చేస్తారు సార్. ఓకే, కూల్ డౌన్. ఆ పనేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకముందే చేయండి. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి. గో గో గో. ఓకే సార్. మట్టి నువ్వేం బాధపడకమ్మా, అన్నీ సర్దుబాటు అవుతాయి. అవునమ్మా.
ఎవరు అక్కడ మురళి చెల్లెలు చెప్పండి. ఆగండి సార్, ఆగండి. సార్, నేను చెప్పేది వినండి సార్. అన్నయ్య. సార్. వదలండి. నేను చెప్పేది వినండి సార్. సార్. నాకు తెలియదు సార్. బాబాయ్ చెల్లి బాబాయ్ కనిపిస్తే కాల్చే మరి ఆటలు వస్తున్నాయి బాబు వెళ్ళదు బాబు. నేనేం చేయలేదు బాబాయ్. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ నువ్వు వెళ్ళదు బాబు. ఇలా అడిగితే ఎందుకు చెప్తావే? బాబు నీకు దండం పెడతాం బాబు, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు బాబు. అమ్మాయి నేను చేయదు సార్, వదిలేండి సార్, ప్లీజ్ వదలండి సార్. ఎక్కడే వాడు? నాకు తెలియదు సార్. బాబు ఆగు బాబు, ఆగు. డీసీపీని ఎందుకు తీసుకెళ్ళాడు? నిజంగా నాకు తెలియదు సార్. వద్దు బాబు, వద్దు. వాడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు తెలియదు సార్. మురళి వద్దు మురళి, వాడి చెల్లెలివి నీకు తెలీదా? అతను అసలు నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. నా అన్నయ్యే కాదు. అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. నాకున్న కోట్ల రూపాయల ఆస్తి కాపలాగా నాకు సేవలు చేయడానికి ఓ పనివాడిలా తెచ్చుకున్నానంతే. చెల్లి అని పిలిచినంత మాత్రాన నేను ఒక సర్వెంట్ కి చెల్లెనైపోతానా? మా అమ్మకు పుట్టిన వాడు నాకు అన్నయ్య ఎలా అవుతాడు? ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్. చాలా మంది డ్రైవర్లు క్లీనర్ పని చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు. అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా? అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా? వాడికి మాకు మీకు ఏ సంబంధం లేదు. దయచేసి వెళ్ళండి. ఓకే, చూస్తాం. అందరూ చూస్తా అనేవాళ్లే, చేస్తా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా? ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎవరికో భయపడి అన్నయ్యని అన్నయ్య కాదంటావా? 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే చెప్పేవాడే. అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఎందుకమ్మా అలా అన్నావు? నేను అలా అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తాతయ్య. తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో, నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు. తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను. నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచే తన కష్టాలు మొదలయ్యాయి. నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా? నెల నెల మా జీతాలన్నా లేటుగా ఇస్తారేమో గానీ నువ్వు మాత్రం నీ బేట టైంకి ఇచ్చేస్తావు. అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వదిలేసి నీ వెనక వచ్చేద్దాం అనిపిస్తుంది. డ్రెస్సులు వేరేనా? మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా. అంతేనంటావా? అంతేగా. వస్తా మరి. థ్యాంక్ యూ. పదండ్రా. సింహాచలం గుళ్ళో కప్పస్తంభం అంటాడు. మనిషి బండ మనసు కొండ. వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడు రా. మరి మిగతా సగం ఏం చేస్తాడు? నానమ్మా, నానమ్మా, రారా
నీకోసమే చూస్తున్నాను. ఇవిగో తీసుకో, అన్ని ఉన్నాయో లేవో చూసుకో. అబ్బా వీటి కోసం కాదురా, ఆ, నీకోసమే చూస్తున్నా. మా మంచి రానమ్మా. మురళి, ఆ, చికెన్ మసాలా తెచ్చావా? ఆ, ఇదిగో తెచ్చావుదినా. నువ్వు అడగడం నేను తీసుకోకపోవడమా? ఎప్పుడైనా జరిగిందాలా నానమ్మా? హ, ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు. నాకెందుకురా? నన్ను బాగా చూసుకుంటావునే నానమ్మ. నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా? ఆ? ముందు అమ్మ నాన్న. అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు. ఏది నా మందు? ఆ, అన్నయ్య, ఏయ్ కెమెరా అడిగావుగా, ఇదిగో. ఎప్పుడో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా? మరి నువ్వు అడిగింది పట్టడానికి టైం పట్టింది. కుమారా, నాదేదిరా? ఆ, చెల్లెమ్మా, పుస్తకాల సెట్ కావాలన్నావుగా, రెడీ. మరి కాలేజ్ ఫీజు? ఓసి నీ దుంపదగా, నిన్ననే కదా కాలేజ్ ఫీజు కని తీసుకెళ్ళావు. ఏ ముసల్దానా, నువ్వు ఊరుకో. నీకేం తెలుసు? కాలేజ్ అన్నాక బోర్డు ఫీజులు ఉంటాయి. అబ్బో. ఇదిగో చెల్లెమ్మా, డబ్బు తీసుకో. వెళ్ళి వాడిది రేపటిది అన్ని ఫీజులు కట్టాయి. వచ్చే వచ్చే ఆగవే. కుమారా, ఇప్పుడు ఇప్పుడు ఆ, ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్ అయిపోయారా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది. ఛీ, పాలసీ సభ పగిలిపోయిన పిల్లాడిలాగా ఏడుస్తావు. ఇదిగో. అమ్మా, ఆహా, కొడుకంటే నువ్వురా నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపుని నీ కొడుకుగా పుడతాను. దోశలు ఎక్కడికమ్మా? మురళీకమ్మా. అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు. అవును, దోశల మీద మీ ఆయన మా ఆయన అని పేరు రాసి పెట్టుకో. పాపం వాడు ఆకలితో ఉన్నాడే. ఏ ఆ మాత్రం ఆకలికి చచ్చిపోతున్నాడా? అయినా ఈ దోశలు తినేసే బేవర్స్ ఉద్యోగం ఏంటంట? వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు. నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగిలి మెతుకుల్లాగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా? చాలే నోరు ముయ్యవే. వాడి ఒంట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు. అదేనా వాళ్ళలో ఉన్న గొప్పతనం. గొప్పడైతే దండేసి దండం పెట్టు, అతనికి మాత్రం నువ్వేంటే పెట్టేది? నేనే పెట్టుకుంటాను. నోరు ముయ్. ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది. నోరు తెరిచావంటే కాల్చి పారేస్తాను. రావే, 2 దోశలు పెట్టు. వేస్తారా? దోశలు కాదు, 2 దెబ్బలు. ఆహా, వాడెక్కడ్రా? ఎవడు? వాడేరా మురళి. నాకు మందు లేనప్పుడు అందరితో పని, మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. ఒరే, వాడు మన బిడ్డ కాకపోయినా మనందరినీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా. ఏమే, నేను నీ బిడ్డేగా, నా గురించి కొంచెం ఆలోచించవే. మందులో ఉన్నప్పుడు దొప్పకు దిగిపోద్ది. అస్సలు నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. తప్పంతా నీ దగ్గర పెట్టినానంటావు. తిను, తాగుబోతే అదవా. ఏం చేయమంటావు? కొందరు తినడానికి పుడతారు నాలా, ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ. ఏ తల్లి కనిందో? నేను చేసిన తప్పుకి నువ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఆయన పడే బాధే అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేత్తో కాఫీ కావాలట. కాఫీ. నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండే లాయర్ గారు, అన్నానంటే అన్నానంటారు కదా, ఆ దండ ఏంటంటే ఎలక తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి, ఏనుగు తొండం అంత ఉంది. చాలా ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేదవా. ఎందుకు కొట్టండి చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండా దండేస్తాను. రే యా, వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్న కంటే హైట్ లో వచ్చినందుకు పదా.
చిరంజీవి అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. ఆ, నీకు ఫోన్లోనే చెప్పాను, ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపై. నిజమే, అరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? బుల్లిరాజు అన్నయ్య. వెలిగే దీపాన్ని పట్టుకురా. వదలరా. నా మనవరాలరా, నా ప్రాణం రా. ఆ, మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటి? ఎమ్మా, స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా. జాగ్రత్త, పేలుతుంది. చెల్లి, నా మనవరాలు ఏం చేయొద్దురా. భగవంతుడా. ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏయ్! ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు? ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. ఫూ! నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే? కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట తుడుచుకో. అబ్బా, ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ? విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి, రా బాబాయ్. ఎరా అబ్బయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు, అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం, తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉందబ్బయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్ రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు పెట్టుకుంటే మీరు పెట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కింద పడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికే వాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు.
పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగండి సార్. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్ కేసు ఇవ్వు, ఇవ్వు. అది మ్యాటర్. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్. ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునా భయ్యా, ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడో తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజీ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమోనని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. ఓహో, మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు సార్, ఆ అమ్మాయిని ఓ ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒకదాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంట ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. ఏంటి వచ్చేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా. పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యంలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటి ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా వీడో మాలోకం. అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కాదులే, ఏమంటుంటే ఎలా ఉందిరా? జుజుబి లల్లో. మనకి పిల్లకి మ్యాచింగ్ అదిరిపోద్దు కదూ. సూపరు. ఏమన్నా భయ్యా, మనమేమో క్లాస్ గా పెరిగినాళ్ళం, ఈ పిల్ల మాసలాగే ఉంది. నీ మామ మూతేం కాదు అన్నా. ఈ అమ్మాయిని చూసాక నాకేమనిపించిందంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్, ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి? నీ చెల్లి కొన్నవి సాలేరా, నీకు మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్న మన లేడీస్. సారీ అన్న, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్, సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్నా, ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీక్ అవ్వకూడదు. కోడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిల మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుంది?
ఏమనుకుంటుందిరా నా గురించి ఏమనుకుంటుందిరా అది ఆ? నాకేం తెలుసు అన్నా కనుకో ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్నా నేను మాత్రం ఒకటి అనుకున్నా. ఏంట్రా అది నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దాం అనుకున్నా. ఎక్కడికి సముద్రంలోకా చెత్త నా కొండిల్లారా చెత్త చెట్టపు చెత్త గడపిచ్చి నా ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు వెళ్ళిపోయింది కదా అబ్బాయా. ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు ఏం జరిగింది ఇక్కడ? నీ మామ పిల్లో ఏం కాదు మోసల్లా కొడక పద. ఏనా మురళీడే బయటికి వెళ్ళాడు. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు ఏం కావాలి నీకు? అలాగే ఇంతసేపు అయింది బిడ్డ కనబడట్లేదే అని వాడితో పనా లేకపోతే మందుతో పనా? కొంపతీసి నీ దగ్గర ఇచ్చెళ్ళాడా ఇచ్చాడులే. ఏది 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 అబ్బబ్బబ్బ, ఇస్తానుండు. వాడు ఎక్కడికి వెళ్ళాడు అడగవా? ఇస్తానుండ్రా. ముందు ఇవ్వే. కొద్ది వెధవ. ఛీ. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం దర్శనం? అన్నా లేడీసు ఆడ చుచ్చుపిల్లల్లో మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా. ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా అబ్బాయి? అన్నా ఖచ్చితంగా ఆ పిల్ల నీకోసం వచ్చిందన్న. మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఉంటది. మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటావేంటన్నా? మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబావుకి చెప్పాలా ఏంటి? ఇంకెందుకు లేటు వెళ్ళారు కదా ఇసుకో ఇక చూసుకో. హలో ఓ ఓ ఓ నేచురల్ గా అంతే కదన్నా. ఏమనుకుంటుంది నా గురించి? ఏమనుకుంటుంది నా గురించి అది? తెలుసన్నా తెలుసుకో అన్నా. నేను ముందే చూసా, ఇందుకే చెప్పలా. ముందే చూసావా ఎందుకు చెప్పరా? నీ అబ్బా ఎందుకు చెప్పలేదురా? బాబాయ్ అసలు ఏమనుకుంటుంది నా గురించి అది? లొల్లో పొట్లాలు ఇప్పండిరా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి సార్? ఈ మాత్రం కొండ గంజి పట్రా. గంజా? వాట్ యు మీన్? అదేనయ్యా సూపు. పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే. పాప మనకెందుకురా? మా గంజి మా గట్టు రాపో. వెళ్ళి పట్రా తినండిరా. సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా? వెళ్ళి గంజి పట్రా. ఎలవయ్యా. ఏంటి బాబాయ్? అదేం లేదబ్బా తిను. కమాన్ చుచ్చుపిల్లల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు. నాకేం కనిపించడం లేదు అబ్బాయి, నువ్వే చూసుకో. ఏరా అంజీ నా కోసమే కదూ? ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా? నువ్వు ముందుంటే నీ వెనకాల పడుద్ది, నువ్వు వెనకాలంటే నీ ముందు పడుద్ది. ఇద్దరు ఎదురు బదులైతే అమ్మాయి ఎడమొహం ఎత్తది. ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి. అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు. నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవాలి. ఈ ఫోటో దీన్ని వదిలేది లేదు, ఉట్టి కొట్టాల్సిందే. జుజ్జు పిల్లల్లో నిన్ను ఆగు. ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని? ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి? కూర్చో కూర్చో. ఏమిటి నవ్వుతున్నావు? కూసేయ్. ఏంటి డర్ అయ్యావా? భయపడ్డావా? మన మామూలు లేడీస్ మీదే చెయ్యం, అందులో నువ్వెవరు? మా లేడీస్. భయపడకు. ఏమన్నా తింటావా? వింటాను. ఏంటి వినేది? నువ్వెవరు? నీ జెంట్సు. నేనెవరో తెలుసా? మా లేడీసు. ఎవరు చెప్పారు? మా మామగారిని మీ మామగారిని చెప్పలా? మా మామ ఎవరు? మా డాడీ. మీ మామ ఎవరు? నీ డాడీ. అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గాడికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు. చక్కగా బొట్టు పెట్టుకో, కాటుకు రాసుకో, చీర కట్టుకో, జాకెట్ వేసుకో, పసుపు రాస్. ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది? కట్టింగా? వారు నీ అబ్బా ఇటువంటి కట్టింగ్లు గిట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే.
ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిళ్ళల్లో అనుకో. వాట్ ఆర్ యు సేయింగ్? ఐమ్ నాట్ ఫాలోయింగ్ యు. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో అదిరింది. పంచగట్టెంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది. అన్నా ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో ఆ. గట్టి పడుకుని వదలదన్నా. ఏంటి పంచ? కాదు నిన్నన్నా. వదిలో బట్టలు అలిగిపోతున్నాయి. అబ్బబ్బా, పొగిడింది చాలా ఆపండ్రా. నా దిష్టే తగిలేటట్టుంది. అన్ను సొక్కెట్టగానే పెళ్లి కల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా.